ముని నవ్ అజ్యూర్ దట్ ద సబ్జెక్ట్ వాజ్ స్టిల్ ద హార్స్ అండ్ నాట్ ద డెడ్ బాడీ. సో అప్పుడు మునికి అర్థమైంది అనమాట. సో ఈయన మాట్లాడేది ఆ యొక్క చనిపోయినటువంటి శవాన్ని గురించి కాదు, ఈయన చెప్తా ఉన్నటువంటిది హార్స్ గుర్రపు విగ్రహం గురించి అని అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ అవర్ గార్డియన్, ఇదే మమ్మల్ని కాపాడేటువంటి గార్డియన్ అనమాట. సో ఇట్ మీన్స్ డెత్ టు అవర్ అడ్వర్సరీస్, మా యొక్క శత్రువుల్ని చంపేటువంటి మంచి దనమాట, మంచి గార్డియన్ మాకు. ఎట్ ద ఎండ్ ఆఫ్ కలియుగ, ఈ కలియుగం అంతా కూడా ఫినిష్ అయిపోయేటప్పుడు దిస్ వరల్డ్ అండ్ ఆల్ అదర్ వరల్డ్స్ విల్ బి డిస్ట్రాయిడ్. ఈ యొక్క ప్రపంచం ఇంకా అన్ని కూడా చివరికి నాశనం అయిపోయేటువంటి సమయంలో అండ్ ద రిడీమర్ విల్ కమ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ హార్స్ కాల్డ్ కల్కి. సో చివరికి అప్పుడు మమ్మల్ని కాపాడేటువంటి దేవుడు ఈ యొక్క గుర్రము రూపంలో వస్తాడు అని చెప్పాడనమాట. అండ్ దిస్ హార్స్ విల్ కమ్ టు లైఫ్, అండ్ ఈ యొక్క విగ్రహానికి అప్పుడు జీవం వచ్చిద్ది. అండ్ గ్యాలప్ అండ్ ట్రాంపుల్ డౌన్ ఆల్ బ్యాడ్ మెన్. సో అప్పుడు ఏం చేసిద్ది అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్రపు స్వారీ చేస్తూ ఉన్నప్పుడు చెడ్డవాళ్ళందరినీ కూడా ఆ యొక్క కాళ్ళ కింద తొక్కేస్తూ ఉంటుంది, మంచి వాళ్ళని వెనకాల ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది మేము నమ్ముతాము అని ముని చెప్పాడు. వైల్ హీ వాజ్ బ్రూడింగ్ ఆన్ దిస్ ప్లెజెంట్ విజన్. సో ఇదంతా కూడా చక్కగా చెప్తా ఉన్న సమయంలో ద ఫారినర్ యూటిలైజ్డ్ పాజ్ టు సే, ఐ అష్యూర్ యూ దాట్ దిస్ విల్ హ్యావ్ ద బెస్ట్ హోమ్ ఇన్ ద యుఎస్ఏ. సో నేను నీకు మంచి గ్యారంటీ అయితే ఇవ్వగలను. సో దీన్ని గనక నువ్వు నాకు ఇచ్చినట్లయితే నేను అమెరికాలో మంచి ప్లేస్లో దీన్ని పెడతాను అని చెప్పాడు. ఐ విల్ పుష్ అవే ద బుక్ కేస్. మా దగ్గర ఉన్నటువంటి ఆ బుక్స్ పెట్టేటువంటి ఆ కేస్ లాగా షెల్ఫ్ లాగా ఉన్న దాన్ని నేను పక్కగా జరిపేస్తాను. దాన్ని జరిపేసిన తర్వాత ఏం చేస్తాను అంటే, అండ్ ఐ లవ్ బుక్స్, నాకు పుస్తకాలంటే చాలా బాగా ఇష్టం. అండ్ మెంబర్ ఆఫ్ 5 బుక్ క్లబ్స్, నేను ఒక 5 బుక్ క్లబ్స్కి నేను ఒక మనిషి అంటే ఒక మెంబర్ని అనమాట. అందులో నేను కూడా పాలి భాగస్తుడిని. అండ్ ద చాయిసెస్ అండ్ బోనస్ వాల్యూమ్స్ మౌంట్ అప్ టు పైల్ రియల్లీ ఇన్ అవర్ లివింగ్ రూమ్. సో అన్ని పుస్తకాలు ఉంటాయి అనమాట. మా ఇంటికి వస్తే కనుక నువ్వు పుస్తకాల వరసలు చూస్తానే ఉంటావు, అన్ని పుస్తకాలు ఉంటాయి ఆ యొక్క డ్రాయింగ్ రూమ్ లో అని చెప్పాడనమాట. అండ్ యాజ్ హై యాజ్ దిస్ హార్స్ ఇట్ సెల్ఫ్, ఈ హార్స్ విగ్రహం ఎంత పెద్దగా ఉంది, సో అంత పెద్దగా వరసలు పుస్తకాలు అయితే మా ఇంట్లో పేర్చి ఉంటాయి అని చెప్పాడు. బట్ దే విల్ హ్యావ్ టు గో. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఆ పుస్తకాలన్నీ కూడా నేను అక్కడ నుంచి తీసేయాలి. రూత్ మే డిసప్రూవ్, మా ఆవిడ రూత్ దీనికి ఒప్పుకోకపోవచ్చు, బట్ ఐ విల్ కన్విన్స్. సో ఆమె ఎట్లయినా ఒప్పిస్తాను, బట్ కన్విన్స్. అండ్ ముని కంటిన్యూడ్ హిస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. మళ్ళీ ఆయన చివరికి ప్రపంచం ఏమవుతుంది, అప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పడం ఇంకా చెప్తూనే ఉన్నాడనమాట. అవర్ పండిట్ డిస్కోర్స్ ఎట్ ద టెంపుల్. సో దీని గురించి ఒకసారి మా పండితులు చెప్పారు దేవాలయంలో. అండ్ వన్స్ హౌ ద ఓషన్స్ ఆర్ గోయింగ్ టు క్లోజ్ ఓవర్ ద ఎర్త్ ఇన్ ఏ హ్యూజ్ వేవ్. ఒక్కసారిగా సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ పెద్ద అలలాగా భూమి మీద వచ్చి భూమి మొత్తాన్ని ఎలాగ నింపేస్తుంది, అంటే సునామీ ఎలా వచ్చింది, ఎలాగ మనుషులందరూ కూడా మింగేస్తుంది అనేటువంటిది కూడా చెప్పాడు ఆయన ఒకసారి. దిస్ హార్స్ విల్ గ్రో బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్ వేవ్. సో అక్కడ వచ్చినటువంటి అల కంటే కూడా ఈ యొక్క హార్స్ స్టాట్యూ చాలా పెద్దగా అవటం అనేటువంటిది జరుగుద్ది అప్పుడు. ఓకే, సో తర్వాత వేవ్ అండ్ క్యారీ ఆన్ ఇట్స్ బ్యాక్, దాని వెనకాల ఓన్లీ ద గుడ్ పీపుల్, మంచి వాళ్ళందరూ దాని వెనకాల ఎక్కించుకుంటుంది. అండ్ కిక్ టు ద ఫ్లడ్స్, ఆ ఫ్లడ్స్ అన్నిటి కూడా తరుము అంటే ఇట్లా వాటిని అటు ఇటు జరుపుకుంటా దానిలోనే నడుస్తూ ఉంటుంది, ఆ నీళ్ళలోనే. అండ్ ఇన్ టు ద ఫ్లడ్స్ ద ఈవిల్ వన్స్, షెడ్రోళ్ళందరినేమో దానిలోకి తొక్కేస్తుంది అనమాట. ఓకే, అండ్ ప్లెంటీ ఆఫ్ దెమ్ అబౌట్, చాలా మందిని. అండ్ హీ సెడ్ రిఫ్లెక్టివ్లీ, అండ్ డూ యూ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హీ ఆస్ట్, నీకు తెలుసా ఇది ఎప్పుడు జరిగిద్దో అని అడిగాడు. ద ఫారినర్ నవ్ అండర్స్టూడ్ బై ద టోన్ ఆఫ్ ద అదర్ దట్ ఏ క్వశ్చన్ వాస్ బీయింగ్ ఆస్డ్. సో ఈయన అడిగేటువంటి విధానంలో ఓకే నన్ను ఏదో ప్రశ్న అడుగుతున్నాడు ముని అనేటువంటి విషయం అమెరికన్ మ్యాన్ లేదా రెడ్ ఫేస్డ్ మ్యాన్ అర్థం చేసుకున్నాడు. ఐఎమ్ నాట్ ఏ మిలియనీర్, నేనేం పెద్ద అంత ఉన్నవాడిని కాదు, మిలియన్లు సంపాదించినటువంటి వాడిని అంతకంటే కాదు, బట్ ఏ మోడెస్ట్ బిజినెస్ మ్యాన్, నేను ఎలాంటి గర్వం లేనటువంటి ఒక నార్మల్ వ్యాపారిని. ఓకే, మై ట్రేడ్ ఈస్ కాఫీ, నేను చేసేటువంటి ఆ యొక్క బిజినెస్ ఏంటి అంటే కాఫీ బిజినెస్ నేను చేస్తూ ఉంటాను. అమిడ్స్ట్ ఆల్ దిస్ వైల్డర్నెస్ ఆఫ్ అబ్స్క్యూర్ సౌండ్. ఓకే, సో చాలా తేలికగా అర్థం కానటువంటి సౌండ్ తర్వాత ముని కాట్ ద వర్డ్ కాఫీ. సో అన్ని కష్టంగా ఉన్నాయి, ఒక్క మాట మాత్రం ఆయనకి స్పష్టంగా అర్థమైందనమాట. సో అది కాఫీ అనమాట. అండ్ సెడ్ ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ కాఫీ డ్రైవ్ ఫర్దర్ అప్, నువ్వు గనక కాఫీ తాగాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళు. ఓకే, ఇన్ ద నెక్స్ట్ టౌన్, వేరే టౌన్లో నీకు ఇది దొరుకుతుంది. దే హ్యావ్ ఫ్రైడే మార్కెట్, ప్రతి శుక్రవారం సంతలాగా వాళ్ళు పెడతారు. అండ్ దే ఓపెన్ కాఫీ హోటల్, అక్కడ వాళ్ళు కాఫీని కాఫీ హోటల్స్ అంటున్నాడు అనమాట. సో కాఫీ హోటల్స్ అన్ని అంటే ఇంగ్లీష్ రాదు అంత బాగా, కాఫీ హోటల్స్ ఉంటాయి. సో ఐ లెర్న్ ఫ్రమ్ పాసెస్, బయట వైపు అటు ఇటు తిరిగేటువంటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇలా కాఫీ షాప్స్ అనేటువంటివి వేరే ఊర్లో సంతలో ఉంటాయి అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పాడనమాట ముని ఆ యొక్క అమెరికన్ మ్యాన్కి. తర్వాత
ఐ లెర్న్ పాసెస్ బై ద ఫారినర్ సెడ్ ఐ రిపీట్ ఐఎమ్ నాట్ ఎ మిలియనీర్, నేను ఏమాత్రం కూడా ఉన్నటువంటి వ్యక్తిని కాదు, మిలియనీర్ని కాదు అని చెప్పి అమెరికన్ మ్యాన్ లేదా రెడ్ ఫేస్డ్ మ్యాన్ చెప్పాడనమాట. అవర్స్ ఈస్ ద మోడెస్ట్ బిజినెస్, మాది చాలా సామాన్యమైనటువంటి బిజినెస్ అనమాట. సో ఆఫ్టర్ ఆల్ వీ కాంట్ అఫోర్డ్ టు బై మోర్ దాన్ 60 minutes ఆఫ్ టీవీ, కనీసం ఒక 60 నిమిషాలు కూడా టీవీ చూసేటువంటి సమయం మాకు ఉండదు. టైమ్ ఇన్ ఏ మంత్, అదేంటనుకున్నా నెలంతా సమయం నేను చెప్పేది, విచ్ వర్క్స్ అవుట్ టు 2 minutes ఏ డే. సో రోజుకి 2 నిమిషాలు చొప్పున నెలంతా కలిపి ఒక గంట సేపు కూడా మేము, అంటే 30 రోజులు కదా నెలకి, సో ఒక రోజుకి వచ్చి 2 నిమిషాలు చొప్పున 30 × 2 అంటే 60 నిమిషాలు, అంటే ఒక గంట సమయాన్ని కూడా నెల మొత్తానికి టీవీ చూడడానికి మేము కేటాయించలేం అని చెప్పి చెప్పాడనమాట. అండ్ దట్స్ ఆల్దో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ వీ విల్ మేబీ స్పాన్సర్ ఏ 1 hour షో, కానీ ఒక్కొక్కసారి మాత్రం మమ్మల్ని కొన్ని షోస్ చూడడానికి వీళ్ళు అలౌ చేస్తారు. ఎప్పుడు అంటే రెగ్యులర్లీ ఫర్ సేల్స్ గ్రాఫ్ కంటిన్యూస్ టు గో అప్. సో మేము సేల్స్ కనుక ఎక్కువగా జరుపుతా ఉన్నాం అనుకోండి, అందుకే సేల్స్ బిజినెస్ గురించి చాలా బాగా చెప్పాడు ఈయన. నువ్వు అంత బాగా ఏమి నీ గొంతు చించుకొని ఈ హార్స్ స్ట్రాటజీ గురించి చెప్పక్కర్లేదు, నాకు ఆల్రెడీ నచ్చింది, నువ్వు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది అని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు గనక సేల్స్ బాగా పెంచితే గనక ఒక 1.5 hour షో చూడడానికి వీరే కంపెనీ వాళ్ళే ఆపర్చునిటీ ఇస్తారనమాట. దెన్ ద విజిటర్ ఫీలింగ్ దాట్ హీ హ్యాడ్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆల్రెడీ, ఇప్పటికే నేను చాలాసేపు సమయాన్ని నేను గడిపేశాను ఇక్కడే అని చెప్పి ఈ రెడ్ ఫేస్డ్ మ్యాన్ అనుకున్నాడు. అండ్ సెట్ టెల్ మీ విల్ యూ యాక్సెప్ట్ 100 rupees ఆర్ నాట్ ఫర్ ద హార్స్, నువ్వు ఈ యొక్క గుర్రపు విగ్రహాన్ని నువ్వు నాకు ఇవ్వడం కోసం ఈ యొక్క 100 రూపాయలు నీకు తీసుకోవడం సమ్మతమేనా, నీకు ఓకేనా అని అడిగాడు. ఐ వుడ్ లవ్ టు టేక్ ద విస్కర్డ్ సోల్జర్ ఆల్సో బట్ నో స్పేస్ ఫర్ హిమ్ దిస్ ఇయర్, ఆ పక్కనటువంటి ఆ వారియర్ యొక్క విగ్రహాన్ని కూడా తీసుకోవాలని నాకు ఆశగా ఉంది, బట్ ఇప్పుడు నేను తీసుకోలేను, వచ్చే సంవత్సరం మేబీ తీసుకుంటాను, ఈ సంవత్సరం అయితే దానికి నేను డబ్బులు కట్టలేను, తీసుకెళ్ళలేను. ఐ విల్ హ్యావ్ టు క్యాన్సిల్ మై ఎయిర్ టికెట్ అండ్ టేక్ ఏ బోట్ హోమ్, సో నేను ఇంకా ఫ్లైట్లో వెళ్ళే అవకాశం లేదు నాకు, విమానంలో వెళ్ళడానికి దీన్ని పట్టుకొని నాకు అవ్వదు, కాబట్టి నేను ఇంకా సముద్రంలో ప్రయాణం చేయాలి. ఓకే, ఒక బోట్ తీసుకోవాలి, ఒక పడవ తీసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఐ సపోజ్ రూత్ కెన్ గో బై ఎయిర్, ఒకవేళ మా ఆవిడైతే చక్కగా యొక్క విమానంలో వెళ్ళిపోవచ్చు ఎయిర్. అండ్ ఇఫ్ షీ లైక్స్ బట్ ఐ విల్ గో విత్ ద హార్స్, నేను మాత్రం గుర్రం విగ్రహాన్ని జాగ్రత్త పట్టుకొని వెళ్ళాలి కాబట్టి నేను పడవలోనే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ హార్స్ అండ్ కీప్ హిమ్ ఇన్ మై క్యాబిన్, సో నా గదిలోనే దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి పడవలో వెళ్ళేటప్పుడు కూడా. అండ్ ఆల్ ద వే ఇఫ్ నెసరీ, వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా కాపాడుకోవాలి. అండ్ హీ స్మైల్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ వాయేజింగ్ అక్రాస్, ఆ యొక్క సముద్రయానం అంటే సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఆ హార్స్ స్టాట్యూని ఇలా పట్టుకొని తను వెళ్తా ఉంటే ఎలా ఉండిద్ది అనేటువంటిది ఒకసారి ఇమాజిన్ చేసుకున్నాడు, ఊహించుకున్నాడు ఆ యొక్క అమెరికన్ మ్యాన్, రెడ్ ఫేస్డ్ మ్యాన్. అండ్ సీఈస్ హగ్గింగ్ దిస్ హార్స్, దాన్ని ఇట్లా హగ్ చేసుకొని వెళ్తూ ఉంటే ఎలా ఉండదు అనేది ఒకసారి ఊహించుకున్నాడు. హీ యాడెడ్ ఐ విల్ హ్యావ్ టు ప్యాడ్ ఇట్ విత్ అ స్ట్రా, సో నేను కనుక దీన్ని ఇలా తీసుకెళ్ళాలి అంటే దాని చుట్టూ దూదులు పెట్టేసి ఆ దూది గడ్డి చుట్టేసి అప్పుడు తీసుకెళ్ళాలి, అప్పుడు కనుక పాడవకుండా ఉంటుంది, సో దట్ ఇట్ డజంట్ బ్రేక్, అప్పుడు ఇది పగలకుండా ఉంటుంది, ఎందుకంటే మట్టితో చేశారు కదా అని చెప్పి అనుకున్నాడు. ఐ హ్యావ్ మై స్టేషన్ వ్యాగన్ యాజ్ యూ సీ, నీకు తెలుసు నా దగ్గర ఈ యొక్క వ్యాగన్ కార్ ఉంది, నీకు ఆల్రెడీ దీని గురించి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఐ కెన్ పుష్ ద సీట్ బ్యాక్, నేను ఇక్కడ ఉన్నటువంటి సీట్ని కొంచెం వెనక్కి జరిపాను అంటే కారులో సీట్లు కొంచెం ఎట్లా మనం మూవ్ చేసినట్లయితే ఇలా వెనక్కి బెండ్ అవుతాయి కదా, సో అలా బెండ్ చేస్తాను నేను. అండ్ టేక్ ద హార్స్ ఇన్ ఇఫ్ యూ విల్ జస్ట్ లెండ్ మీ ఏ హ్యాండ్ విత్ ఇట్, నీ చేయి కనుక కొంచెం వేసావంటే ఆ యొక్క మన ఇద్దరం కలిసి ఆ యొక్క హార్స్ స్టాట్యూని అందులో పెట్టేద్దాం కారులో అని చెప్పాడు. లెండ్ మీ ఏ హ్యాండ్, నీ చేయి ఒకసారి ఇవ్వు. ఐ కెన్ లిఫ్ట్ ఆఫ్ ద హార్స్ ఫ్రమ్ ఇట్స్ పెడెస్టల్, ఆ బేస్ నుండి ఒకసారి హార్స్ స్టాట్యూని తీస్తాను నేను. అండ్ ఆఫ్టర్ పికింగ్ అవుట్ ద సిమెంట్ అట్ ద జాయింట్స్, ఆ కింద వేసినటువంటి సిమెంట్ నేను ఒకసారి తీసేసాను అంటే పగలగొట్టాను అంటే హార్స్ స్టాట్యూని ఈజీగా తీసేయచ్చు. వీ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్, మనకి ఏం చేయాలనేటువంటి క్లారిటీ ఉంటే మనం ఏదన్నా చేసేయచ్చు, అర్థమయ్యేటువంటి విధానం ఉంటే. అట్ దిస్ స్టేట్ మ్యూచువల్ మిస్టిఫికేషన్ వాస్ కంప్లీట్, సో ఇక్కడ ఏంటి అంటే మార్మికీకరణ, ఒకళ్ళు చెప్తున్నది ఒకరికి అర్థం కాకపోవటం. అండ్ దేర్ వాజ్ నో నీడ్ ఈవెన్ టు క్యారీ ఆన్ గెస్సింగ్ గేమ్ ఎట్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్, వీళ్ళు చెప్పేటువంటి విధానంలో కనీసం మనం ఊహించడానికి లేదా మనం ఒక అంచనా వేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. తర్వాత ద ఓల్డ్ మెన్ చార్టెడ్ అవే ఇన్ ద స్పిరిట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఆఫ్స్ అండ్ డెబిట్స్ ఆఫ్ ద కన్వర్సేషనల్ ఎక్స్చేంజ్ అండ్ సెడ్ ఇన్ ఆర్డర్ టు బీ ఆన్ ద క్రెడిట్ సైడ్. The old man chatted away in the spirit of balancing of credits and debits of conversational exchange, అంటే ఈయన మాట్లాడుతున్నాడు తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, సో ఇట్లాగా వారి యొక్క కన్వర్సేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది సంభాషణ. అండ్ సెడ్ ఇన్ ఆర్డర్ టు బీ ఆన్ ద క్రెడిట్ సైడ్, సో అతనే మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఓ ఆనరబుల్ వన్ ఐ హోప్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్ న్యూమరస్ ప్రోగనీ. ఓకే, సో నిన్ను ఖచ్చితంగా దేవుడు చాలా మంది పిల్లలతో నిన్ను ఆశీర్వదించుంటాడు, ఎందుకంటే నువ్వు చాలా మంచి వ్యక్తివి, నిన్ను దేవుడు బాగా ఆశీర్వదించుంటాడు అనేటువంటి వ్యక్తితో చెప్పడం. న్యూమరస్ ప్రోగనీ అంటే చాలా మంది సంతానం అయితే నీకు ఉండుంటారు అని చెప్పాడనమాట ముని. ఐ సే దిస్ బికాజ్ యూ సీమ్ టు బీ అ గుడ్ మ్యాన్, ఎందుకంటే నువ్వు చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నావు, సో అందుకనే నేను ఈ ఒక్క మాట నీకు చెప్తున్నాను.
ఓకే అని చెప్పాడనమాట. తర్వాత విల్లింగ్ టు స్టే బిసైడ్ అండ్ ఓల్డ్ మెన్ అండ్ టాక్ టు హిమ్. ఎందుకంటే ఒక వృద్ధుడి పక్కన కూర్చొని ఇంతసేపు మాట్లాడడానికి నీ యొక్క సమయాన్ని కేటాయించావంటే అక్కడే అర్థం అవుతుంది నువ్వు అంత మంచి వ్యక్తివి అనేటువంటిది. ఎందుకంటే మా ఊర్లో ఇంతకాలం నేను ఉంటున్నాను కానీ ఎవరు నాతో మాట్లాడటానికి అంత ప్రత్యేకత అయితే చూపించలేదు, బట్ నువ్వు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా నాతో మాట్లాడుతున్నావు అని చెప్పాడనమాట. వైల్ ఆల్ డే ఐ హ్యావ్ నన్ టు టాక్ టు ఎక్సెప్ట్ వెన్ సంబడి స్టాప్స్ బై టు ఆస్క్ ఫర్ పీస్ ఆఫ్ టొబాకో. సో మేబీ నన్ను మాట్లాడించడానికి నీ దగ్గర ఏమన్నా పొగాకు ఉందా, లేకపోతే చుట్ట ఏమన్నా ఉందా నీ దగ్గర, సిగరెట్ ఉందా అని అడుగుతారేమో కానీ అవసరానికి మాట్లాడతారు కానీ మనుషులు, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, కానీ నువ్వు చక్కగా మాట్లాడావు అని చెప్పాడనమాట. సో తర్వాత ఐ సెల్డమ్ హ్యావ్ ఇట్. నాకు ఆ మధ్య చాలా అరుదుగా అప్పుడప్పుడు నా దగ్గర ఉండేదన్నమాట. టొబాకో ఈజ్ నాట్ వాట్ ఇట్ యూస్ టు బి ఎట్ వన్ టైమ్. సో ఇప్పుడు ఇటువరకు ఎలా ఉండేదో అలాగైతే లేదు, మనకి పొగాకు అలా దొరకట్లేదు. ఇటువరకు పొగాకుని కొనుక్కొని అంటే పొగాకుని చెట్లకున్నది కోసుకొని దాన్ని రౌండ్గా చుట్టుకొని వీళ్ళు కాల్చేవారు అనమాట, అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా మనం వాడట్లేదు. ఓకే అండ్ ఐ సెల్డమ్ అండ్ వన్ టైమ్ అండ్ ఐ హ్యావ్ గివెన్ అప్ చూయింగ్. నేను దాన్ని నవలటం అనేటువంటిది మానేశాను. ఆ యొక్క పొగాకుని బొగ్గలో పెట్టుకొని నవలటం అనేటువంటిది నేను మానేశాను. ఇప్పుడు ఆ పని చేయట్లేదు. ఐ కెనాట్ అఫోర్డ్ ఇట్ నవ్ ఏ డేస్. నా దగ్గర అసలు అంత కొనుక్కునే అంత స్తోమత కూడా ఈ రోజుల్లో లేకపోవడం ఇంకా దయనీయమైన స్థితి. నా దగ్గర అది కూడా లేదు అని చెప్పాడనమాట. అండ్ నౌ నథింగ్ ద అదర్స్ ఇంట్రెస్ట్ ఇన్ హీ స్పీచ్. సో ఎక్కడ కూడా ఇతను చెప్పేటువంటి మాటల్లో ఆసక్తి అనేటువంటిది లేదనమాట. సో ముని ఫెల్ట్ ఎంకరేజ్ టు ఆస్క్ హౌ మెనీ చిల్డ్రన్ హ్యావ్ యూ. సో నీ దగ్గర నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అడిగాడు ముని ఇంగ్లీష్ మెన్ని విత్ అప్రోప్రియేట్ జెస్చర్స్ విత్ హిస్ హ్యాండ్స్. అంటే అర్థమయ్యేటువంటి విధంగా కొన్ని సన్యలు చేస్తూ నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారని బహుశా ఇలా అడిగాడేమో. సో అలా అడిగాడనమాట. అడిగినప్పుడు జెస్చర్స్ విత్ ఈస్ రియలైజింగ్ దట్ ఏ క్వశ్చన్ వాస్ బీయింగ్ ఆస్క్డ్ అండ్ ద రెడ్ మెన్ రిప్లైడ్. సో ఏదో నన్ను ప్రశ్న అడిగాడు అనేటువంటి ఉద్దేశంతో దానికి ఆన్సర్ చెప్పడం కోసం రెడ్ మెన్ మాట్లాడటం ప్రారంభించాడు అనమాట. అండ్ realizing that a question being asked and I said a 100 which encouraged Muni to go into the details. నాకు 100 అని చెప్తున్నాడు అనమాట. ఆయనకేమో హాట్ స్టాట్యూని ఎంత కొనాలనుకుంటున్నావు అని అడిగాడేమో అన్న ఉద్దేశంతో ఈయన 100 అని చెప్తున్నాడు అనమాట. సో యాక్చువల్గా ఆయన అడిగింది పిల్లలు ఎంతమంది అని. తర్వాత విచ్ ఎంకరేజ్ ముని టు గో ఇన్ టు డీటెయిల్స్. ఇంకా అట్లా చెప్పేసరికి ఇంకా కొన్ని ప్రశ్నలు అడగాలి అనేటువంటి ఆలోచన మునికి రావడంతో ఇంకా అడుగుతూ ఉన్నాడు ప్రశ్నలు. ఓకే సో ఇంకా అలా అడుగుతూ ఉన్న టైంలో ఏమైంది అంటే హౌ మెనీ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ బాయ్స్ అండ్ హౌ మెనీ గర్ల్స్. నీకు ఎంతమంది మగపిల్లలు ఉన్నారు, ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, వేర్ ఆర్ దే, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఈజ్ యువర్ డాటర్ మ్యారీడ్, నీ కూతురికి పెళ్లి చేసావా. ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు ఫైండ్ ఎ సన్ ఇన్ లా ఇన్ యువర్ కంట్రీ ఆల్సో. లేదా మీ దేశంలో కూడా ఒక అల్లుడిని సంపాదించడం చాలా కష్టమైన పనిలాగా ఉందా మీకు కూడా మాకులాగే అని అడిగాడు అనమాట. సో ఇన్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్ ద రెడ్ మెన్ డాష్డ్ హిస్ హ్యాండ్ ఇన్ టు హిస్ పాకెట్ అండ్ బ్రాట్ ఫోర్త్ హిస్ వాలెట్ ఇన్ ఆర్డర్ టు టేక్ ఇమీడియట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద బేరిష్ ట్రెండ్ ఇన్ ద మార్కెట్. ఓకే సో వెంటనే తన యొక్క పాకెట్లో చేయబెట్టి అందులో వాలెట్ తీసి ఆ అంటే పాకెట్లో అంటే తన యొక్క జేబులో చేయబెట్టి ఆ యొక్క పర్సుని తీసి ఆ పర్సులో నుండి ఇంకా ఏదో తీయబోయాడు అనమాట. ఇన్ ద మార్కెట్ హీ ఫ్లరిష్డ్ 100 రూపీ కరెన్సీ నోట్ అండ్ సైడ్. సో అందులో 100 రూపాయల నోట్ ఒకటి తీసి ఇంకా ఏదో చెప్పడం ప్రారంభించాడు అనమాట. వెల్ దిస్ ఈజ్ వాట్ ఐ మీన్. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నది అని 100 రూపీస్ ఇచ్చాడనమాట. ద ఓల్డ్ మెన్ నౌ రియలైజ్ దట్ సమ్ ఫినాన్షియల్ ఎలిమెంట్ వాజ్ ఎంటరింగ్ దేర్ టాక్. ఓకే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏదో అయితే ఇప్పుడు సడన్గా ఈయన ఏదో డబ్బులకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుతున్నాడు అనేది అర్థమైంది. హీ పియర్డ్ క్లోజ్లీ ఎట్ ద కరెన్సీ నోట్ అండ్ లైక్ టు విచ్ హీ హ్యాడ్ నెవర్ సీన్ ఇన్ హిస్ లైఫ్. పాపం ఆ యొక్క 100 రూపాయల నోటు ఇంకా చూస్తానే ఉన్నాడు అనమాట. ఎందుకంటే అతను అది చూసి చాలా కాలం అయిపోయింది. ఓకే సో ఎప్పుడు చూడలేదు దాన్ని అన్న విధంగా చూస్తున్నాడు అనమాట ఆ యొక్క 100 రూపాయల నోటు వైపు. అండ్ హీ న్యూ 5 and 10 బై దేర్ కలర్స్ ఆల్దో ఆల్వేస్ ఇన్ అదర్ పీపుల్స్ హ్యాండ్స్. ఎప్పుడు 5 రూపాయలు లేదా 10 రూపాయలు ఆ యొక్క కాయిన్స్ని చూస్తూ ఉంటాడనమాట. అంటే నాణ్యాలను చూస్తూ ఉంటాడు. అది కూడా ఆయన చేతిలో కాదు, వీళ్ళ చేతుల్లో ఉంటే చూస్తూ ఉంటాడు. అంతేగాని పాపం ఆయనకి స్వతహాగా అంత డబ్బు సంపాదించే పరిస్థితులు లేవన్నమాట. సో అది చాలా దయనీయమైన స్థితి. అండ్ ఆల్వేస్ ఇన్ అదర్ పీపుల్స్ హ్యాండ్స్ వైల్ హీస్ ఓన్ ఎర్నింగ్ ఎట్ ఎనీ టైమ్ వాజ్ ఇన్ కాపర్స్. ఎప్పుడు ఆయన సంపాదించినప్పటికీ రాగి నాణ్యాలే ఆయనకు దొరికేయి. ఓకే అండ్ నికల్స్ అండ్ విచ్ వాజ్ ద మెయిన్ ఫ్లరిషింగ్ ద నోట్ ఫర్. సో అందుకనే ఈ యొక్క నోట్ అనేది అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. పర్హాప్స్ ఆస్కింగ్ ఫర్ చేంజ్. ఓకే సో చేంజ్ కోసం నన్ను అడుగుతున్నాడేమో అని అనుకున్నాడు అనమాట. సో హీ లాఫ్ టు హిమ్సెల్ఫ్ ఎట్ ద నోషన్ ఆఫ్ ఎనీ వన్ కమింగ్ టు హిమ్ ఫర్ చేంజింగ్ 1000. అలాగే ఇంకా చెప్తున్నాడు నా దగ్గరకు 1000 రూపాయలు చిల్లర ఉందా అని అడిగేవాళ్ళు ఎవరో లేరు నన్ను వచ్చి అడిగేవాళ్ళు. ఎందుకంటే నా దగ్గర అసలు 5 రూపాయలే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాడిని వచ్చి నీ దగ్గర 1000 రూపాయలు చిల్లర ఉందా అని అడిగేవాళ్ళు ఎవరుంటారు
అని చెప్పాడు పాపం నవ్వుకుంటా. అండ్ 1000 or 10,000 రూపీ నోట్ ఎవరు రారు 10,000 కానీ తీసుకొని. హీ సెడ్ విత్ ఎ గ్రిన్ ఆస్క్ అవర్ విలేజ్ హెడ్మెన్. సో మా యొక్క గ్రామంలో ఉండేటువంటి పెద్దలు ఉన్నారు కదా, సో ఆయన అడుగు నువ్వు మా అందరికి హూ ఈజ్ ఆల్సో ఏ మనీ లెండర్, ఎవరైతే వడ్డీకి డబ్బులు కూడా ఇస్తాడో, హీ కెన్ చేంజ్ ఈవెన్ ఏ ల్యాక్ ఆఫ్ రూపీస్ ఇన్ గోల్డ్ సావరెన్. ఆయన ఏంటంటే ఎంత ఉన్నవాడో మంచి అధిపతి అనమాట. సో ఆయన నీకు 1,00,000 రూపాయలైనా సరే ఇచ్చేటువంటి స్తోమత కలిగి ఉన్నవాడు. అండ్ ఇఫ్ యూ ప్రిఫర్ ఇట్ దట్ వే హీ థింగ్స్ నో బడీ నోస్. ఆయన ఏమనుకుంటాడంటే నా గురించి ఎవరికి తెలియదు అని అనుకుంటాడు. బట్ డిగ్ ద ఫ్లోర్ ఆఫ్ హిస్ పూజా రూమ్ అండ్ యువర్ హెడ్ విల్ రీల్ ఎట్ ద సైట్ ఆఫ్ ద హోడ్. ఆయన ఏంటంటే ఆ పూజ గదిలో కొంచెం లోపలికి తవ్వేసి ఎవరో తెలియదులే అని అనుకుంటా ఏం చేస్తాడు అంటే ఆఫీస్ పూజా రూమ్ అండ్ యువర్ హెడ్ విల్ రీల్ ఎట్ ద సైట్ ఆఫ్. నువ్వు కనుక అది చూసినట్లయితే ఆయన కూడబెట్టుకునే విధానం నీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అదే చూస్తూ ఉంటావు. ద మ్యాన్ డిస్గైజెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ర్యాగ్స్ జస్ట్ ఇన్ టు మిస్లీడ్ ద పబ్లిక్. సో కొన్ని వస్త్రాలు లాంటివి కప్పేసుకొని ఓకే అవి కప్పేసుకొని మనుషులకి నేను కాదేమో అనేటువంటి విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఏయో కప్పుకొని తవ్వుతూ ఉంటాడు, ఈ డబ్బుల్ని దాస్తూ ఉంటాడు, మనుషులు నేను ఇది కాదు అని అనుకోవాలి అనే ఉద్దేశంతో. ఓకే టాక్ టు ద హెడ్మెన్ యువర్ సెల్ఫ్ బికాస్ హీ గోస్ మ్యాడ్ ఎట్ ద సైట్ ఆఫ్ మీ. నువ్వే వెళ్ళి ఆయనతో మాట్లాడు. ఒకవేళ నేను వెళ్ళి మాట్లాడాను అనుకో ఆయన నన్ను తేడాగా చూస్తున్నాడు, నన్ను ఏదో పిచ్చోళ్ళలాగా చూస్తున్నాడు, సో నేను వెళ్తే కనుక ఇంకా పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడతాడు, నువ్వే వెళ్ళు అని చెప్తాడనమాట. సమ్ వన్ టుక్ అవే హిస్ పంకిన్స్ విత్ అ క్రీపర్ అండ్ హీ. సో ఆయన యొక్క గుమ్మడికాయ చెట్టు ఆ పాకే పొదతో సహా గుమ్మడికాయలు లాక్కొని వెళ్ళిపోయారంట ఎవరో కోసుకొని. ఫర్ సమ్ రీజన్ థింగ్స్ ఇట్ వాజ్ మీ అండ్ మై గోడ్స్. ఆయన ఒక కారణం చేత నేను నా యొక్క మేకలే ఆ పని చేశాము అని ఆయన అనుకుంటున్నాడు. సో యాక్చువల్గా అయితే మేము అసలు ఆ పని ఏమి చేయలేదు అని చెప్పాడనమాట. తర్వాత దట్స్ వై ఐ నెవర్ లెట్ మై గోడ్స్ బీ సీన్ ఎనీవేర్ నియర్ ద ఫార్మ్స్. అందుకే ఎప్పుడు పొలాల్లో ఈ యొక్క మేకలు ఎవరి కళ్ళలో కూడా పడనీయకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. ఓకే సో అని చెప్పాడనమాట. తర్వాత నియర్ ద ఫార్మ్స్ అండ్ హీస్ ఐస్ ట్రావెల్ టు హిస్ గోడ్స్ నోసింగ్ అబౌట్. సో అప్పుడు ఆ యొక్క మేకల్ని చూపిస్తూ ఉన్నాడనమాట. తర్వాత అటెంప్టింగ్ టు రెస్ట్ న్యూట్రిషన్ ఫ్రమ్ మినట్ గ్రీనరీ పీపింగ్ అవుట్ ఆఫ్ రాక్ అండ్ డ్రై ఎర్త్. సో అవి బాగా మంచిగా న్యూట్రిషనల్ ఫుడ్ మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. అలాగే చూసినట్లయితే కనుక మంచి పచ్చగా ఉన్నటువంటి ఆకుల్ని తినేలాగా నేను చూసుకుంటూ ఉంటాను. ఓకే రాళ్లలో ఉన్నటువంటి మొక్కల్ని తింటాయి, అట్లాగే ఎండిపోయిన భూముల్లో ఉన్నాయి తింటూ ఉంటాయి. సో అట్లాగే చూస్తూ ఉంటాయి అనమాట. ద ఫారినర్ ఫాలోడ్ హిజ్ లుక్ అండ్ డిసైడెడ్ దట్ ఇట్ వుడ్ బి సౌండ్ పాలసీ టు షో అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఓల్డ్ మెన్స్ పెట్స్. సో అప్పుడేమనుకున్నాడంటే ఓకే ఈయన గొర్రెల్ని ఈయన యొక్క గోడ్స్ని అంటే మేకల్ని చూపిస్తా మాట్లాడుతున్నాడు కాబట్టి సో నేను అటువైపే చూడాలి, ఆయన వాటి గురించే చెప్తున్నాడు, ఆయన పెంపుడు జంతువుల గురించి అని అనుకున్నాడు. హీ వెంట్ అప్ క్యాజువల్లీ టు దెమ్. సో వాటి దగ్గరికి వెళ్ళి స్ట్రోక్ దేర్ బ్యాగ్స్ విత్ ఎవ్రీ షో ఆఫ్ కర్చియస్ అటెన్షన్. చాలా జాగ్రత్తగా మర్యాదపూర్వకంగా వాటి వెనకాల ఇలా తడుముతూ చూస్తున్నాడు అనమాట. నౌ ద ట్రూత్ డాండ్ అంటే మొదలు తెలుసుకోవటం అంటే దాని యొక్క ఇక్కడ ఏంటంటే నిజాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఆ యొక్క వృద్ధుడి యొక్క జీవితంలో నిజమేంటనేది తెలుసుకో. హిజ్ డ్రీమ్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ వాజ్ అబౌట్ టు బి రియలైజ్డ్. సో తన యొక్క జీవితంలో ఉన్నటువంటి కళని అతను గ్రహించాలి అని అనుకున్నాడు అనమాట. హీ అండర్స్టూడ్ దట్ ద రెడ్ మ్యాన్ వాజ్ యాక్చువల్లీ మేకింగ్ అన్ ఆఫర్ ఫర్ ద గోడ్స్. సో నాకు తెలిసి ఈ యొక్క రెడ్ మ్యాన్ నా దగ్గరకు వచ్చి మేకలను అడుగుతూ ఉన్నాడు నన్ను ఇవ్వమని అంతే అని చెప్పాడు. హీ హ్యాడ్ రేడ్ దెమ్ అప్ ఇన్ ద హోప్ ఆఫ్ సెల్లింగ్ దెమ్ సమ్ డే. సో ఆయన ఏం చేశాడు అంటే చాలా కాలం నుండి వీటిని పెంచుతున్నాను, ఎందుకోసం ఎవరో ఒకరికి అమ్మాలి డబ్బులకి అనే ఉద్దేశంతోనే పెంచుతున్నాడు ఇంతకాలం నుండి ముని. ఓకే అండ్ సమ్ డే అండ్ విత్ అ క్యాపిటల్ ఓపెనింగ్ ఏ స్మాల్ షాప్ ఆన్ దిస్ వెరీ స్పాట్. ఎక్కడైతే ఆయన ఉన్నాడో అక్కడే ఒక మంచి కొట్టుని మొదలు పెట్టాలి, ఒక కొట్టును ప్రారంభించాలి అమ్ముకోవడం అని అనుకున్నాడు అనమాట. అండ్ సిట్టింగ్ హియర్ వాచింగ్ టువర్డ్స్ ద హిల్స్, అక్కడ నుండి ఈ యొక్క పర్వతాలను కొండలను చూస్తూ ఉండాలి. హీ హ్యాడ్ ఆఫ్ అండ్ డ్రీమ్ హౌ హీ వుడ్ పుట్ అప్ ఏ థ్యాచ్డ్ రూఫ్ హియర్. సో ఇక్కడ ఒక గడ్డిని పైకప్పులాగా వేసేసి ఒక పాక లాంటిది కట్టుకుంటే ఎలా ఉంటుంది. హీ హ్యాడ్ ఆఫ్ అండ్ డ్రెమ్ట్ అండ్ హౌ హీ వుడ్ పుట్ అప్ థ్యాచ్డ్ అంటే గడ్డితో కట్టినటువంటి పైకప్ వేసేసుకుంటే ఎలా ఉంటుంది. అండ్ స్ప్రెడ్ ఏ గన్నీ సాక్ అవుట్ ఆన్ ద గ్రౌండ్, కింద ఏమో గోను పట్టాలన్నీ కూడా వేసేసి పరుచుకుంటే నేల నీట్గా కనిపిస్తూ ఉంటుంది అని అనుకున్నాడు అనమాట. ఆన్ ద గ్రౌండ్ అండ్ డిస్ప్లే ఆన్ ఇట్ ఫ్రైడ్ నట్స్, చక్కగా వేయించినటువంటి గింజలన్నీ కూడా అంటే క్యాషూ నట్స్ లేదంటే జీడిపప్పులు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటే బాగుంటుంది, చూసే వాళ్ళకి కొనాలనిపించింది. కలర్డ్ స్వీట్స్ అలాగే మంచి మంచి రంగుల్లో ఉన్నటువంటి స్వీట్లు. ఓకే అండ్ గ్రీన్ కోకోనట్ ఫర్ ద థర్స్టీ, చక్క పచ్చ రంగులో ఉండేటువంటి ఆ యొక్క
కొబ్బరి బోండాలు, ఓకే, అవన్నీ కూడా ఎవరైతే దాహంగా ఉన్నారో వాళ్ళు చక్కగా కొబ్బరి బోండా నీళ్ళు తాగొచ్చు. అండ్ ఫెమిస్ట్ వే ఫారర్స్, అలాగే ఆకలితో ఉన్నటువంటి ఈ పాపం ఆ దారిలో వెళ్ళేటువంటి బాటసార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి నా దగ్గర తినొచ్చు. ఆన్ ద హైవే మీద ప్రయాణం చేస్తే సడన్గా ఆకలి అయితే వచ్చి నా షాప్లో ఆగి తినొచ్చు. అండ్ విచ్ సమ్ టైమ్స్ వెరీ బిజీ, సో అలాంటప్పుడు నా షాప్ చాలా బిజీగా ఉంటుంది అలాంటి టైంలో అని కూడా ఆయనే పాపం ఊహించుకుంటున్నాడు. ద యానిమల్స్ వర్ నాట్ ప్రైజ్ వన్స్ ఫర్ ఏ క్యాటిల్ షో. సో నా యొక్క బట్ హీ హ్యాడ్ స్పెండ్ హీస్ అకేషనల్ సేవింగ్స్ టు ప్రొవైడ్ దెమ్ సమ్ ఫ్యాన్సీ డైట్ నవ్ అండ్ దెన్. సో అప్పటి నుంచి కూడా మంచి వాటిని కూడా మంచి ఆహారాన్ని పెట్టడం అయితే ప్రారంభించాడు అనమాట. ఆ యానిమల్స్ అన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు, చాలా చక్కగా పెంచాడు అండ్ మంచి ఆహారాన్ని పెట్టేవాడు. అండ్ దెన్ దే డిడ్ నాట్ లుక్ టూ బ్యాడ్, మరీ అంత చండాలంగా వికృతంగా కూడా అవేం కనిపించట్లేదు, బలంగా బాగానే ఉన్నాయి. వైల్ హీ వాజ్ రిఫ్లెక్టింగ్ దాస్ ద రెడ్ మెన్ షుక్ హిస్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ ఆన్ హిస్ పామ్ 100 rupees in tens. ఓకే, సో 100 రూపీని తీసుకెళ్ళి ఇచ్చేసాడు, అతని చేతిలో పెట్టేశాడు. సడన్లీ రియలైజింగ్ దాట్ దిస్ వాజ్ నాట్ వాట్ ద ఓల్డ్ మెన్ వాజ్ ఆస్కింగ్. సో ఇది ఓల్డ్ మెన్ అడుగుతున్నాడు అని చెప్పి ఇచ్చాడు. ఇట్స్ ఆల్ ఫర్ యూ మే షేర్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ పార్ట్నర్. నువ్వు ఒక్కడవే అయితే 100 రూపాయలు నీకే, లేదా నీకు ఎవరన్నా సహచారులు ఉంటే వాళ్ళతో ఈ 100 రూపాయలు షేర్ చేసుకో అని చెప్పి ఇచ్చాడు. ద ఓల్డ్ మెన్ పాయింటెడ్ ఎట్ ద స్టేషన్ వ్యాగన్ అండ్ ఆస్క్డ్, ఆర్ యూ క్యారింగ్ దెమ్ ఆఫ్ ఇన్ దట్. నువ్వు ఏంటి వీటిల్ని తీసుకెళ్ళి నువ్వు ఆ యొక్క వ్యాగన్ కార్లో, నువ్వు కార్ ఏదైతే ఉందో ఆ కార్లో పట్టుకెళ్తావా మీ ఇంటికి అని చెప్పి అడిగాడు అనమాట. సడన్లీ రియలైజింగ్ దట్ దిస్ వాజ్ వాట్ ద ఓల్డ్ మెన్ వాజ్ ఆస్కింగ్, ఇట్స్ ఆల్ ఫర్ యూ. ఓకే, సో ద ఓల్డ్ మెన్ పాయింటెడ్, ఎస్ అఫ్ కోర్స్ సెడ్ ది అదర్. అవును నేను అందులోనే తీసుకెళ్తానని చెప్పాడు. అండర్స్టాండింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ పార్ట్ ఆఫ్ ఇట్, అది వాళ్ళకి అర్థమైంది అనమాట. ఎందుకంటే కార్లో తీసుకెళ్తామని కారుని చూపించి అడిగాడేమో బహుశా. సో ఆయనకి అర్థమైంది, అవును నేను కార్లో తీసుకెళ్తానని ఆయన చెప్పాడు, ఈయనకి అర్థమైంది. ద ఓల్డ్ మెన్ సెడ్ దిస్ విల్ బీ దేర్ ఫస్ట్ రైడ్ ఇన్ మోటార్ కార్. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు పాపం కారు ఎక్కలేదు, ఈ యొక్క మేకలు నువ్వే ఫస్ట్ తీసుకెళ్తున్నావు, చాలా సంతోషం, క్షేమంగా తీసుకెళ్ళు. క్యారీ దెమ్ ఆఫ్టర్ ఐ గెట్ అవుట్ ఆఫ్ సైట్. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నేను అసలు కనిపించకుండా మాయమైపోయినప్పుడు వాటిని తీసుకెళ్ళు. ఓకే, నేను కనబడినంత దూరం వరకు వెళ్ళినప్పుడు వాటిని తీసుకెళ్ళు. అదర్వైజ్ దే విల్ నెవర్ ఫాలో. ఎందుకంటే అవి నీ వెనకాల రావటం అనేటువంటిది జరగడం అంత సాధ్యమని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే నేనంటే వాటికి చాలా ప్రేమ, కాబట్టి నువ్వు వాటిని తీసుకొని నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను అసలు కనిపించకుండా ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు మా ఇంటికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు నీ కనుచూపు మేర వరకు నేను కనపడినప్పుడు అప్పుడు వాటిని తీసుకెళ్ళు, అప్పుడు నీ వెనకాల వస్తాయి. బట్ ఓన్లీ మీ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ ఆన్ ద పాత్ ఆఫ్ యమలోక. నేను కనుక యమలోకానికి వెళ్ళినప్పటికీ సరే ఆ దారిలో కూడా హీ లాఫ్డ్ ఎట్ హిస్ ఓన్ జోక్. ఆయన చెప్పుకొని ఆయనే నవ్వుకుంటున్నాడు. బ్రోట్ హీస్ పామ్స్ టుగెదర్ ఇన్ ఏ సెల్యూట్, చేతులతో నమస్కారం చేస్తూ టర్న్ రౌండ్ అండ్ వెంట్ ఆఫ్. సో తిరిగి వచ్చేసాడనమాట. నేను యమలోకానికి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా ఈ నాతో పాటు వస్తాయి, అంత ప్రేమ అట్లకి నేనంటే అని చెప్పి ఆ విషయాన్ని చెప్తూ మాట్లాడుతూ ఒక్కసారిగా ఇటు తిరిగి నమస్తే చెప్పి ఆ యొక్క రెడ్ ఫేస్డ్ మ్యాన్కి ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాడు. ఓకే, అండ్ వాజ్ సూన్ అవుట్ ఆఫ్ సైట్ బియాండ్ ఏ క్లంప్ ఆఫ్ ఎ థికెట్. ఓకే, సో ఆ దట్టమైనటువంటి అడవిలాగా ఉండేటువంటి ప్రాంతంలో ఎట్లా నడిచాడో ఎప్పుడుకి వచ్చాడో మొత్తానికి ఈ రెడ్ ఫేస్డ్ మ్యాన్కి చూద్దామన్నా ఈ ముని కనిపించట్లేదు అనమాట. సో అంత ఫాస్ట్గా వాళ్ళ ఇంటికి నడిచేశాడు. ద రెడ్ మ్యాన్ లుక్డ్ ఎట్ ద గోడ్స్ గ్రేజింగ్ పీస్ఫుల్లీ. ఆయన ఏం చేశాడంటే మేకలు చక్కగా తింటా ఉండటం గమనించాడు అనమాట, ప్రశాంతంగా తింటా ఉన్నాయి, అది చూశాడు రెడ్ ఫేస్డ్ మ్యాన్. పర్చ్డ్ ఆన్ ద పెడస్టల్ ఆఫ్ ద హార్స్. ఓకే, సో ఆ హార్స్ దగ్గర ఉన్నటువంటి ఆ బేస్ దగ్గర ఉన్న కొమ్మకి ఉన్న ఆకుల్ని తింటున్నాయి ఈ యొక్క మేకలో. And as the westerly sun touched off the ancient faded colors of the statue with a fresh splendor. సో సూర్యరశ్మి వాటి మీద పడుతూ ఉందన్నమాట. సో ఆ రంగుల మీద పడుతూ ఉంది సూర్య రశ్మి లేదా సూర్య కాంతి. ఓకే, చాలా అందంగా పడుతూ ఉంది. హీ రుమినియేటెడ్ అంటే చాలా బాగా ఆలోచించాడనమాట, చాలా లోతుగా ఆలోచించాడు. హీ మస్ట్ బి గాన్ టు ఫెచ్ సమ్ హెల్ప్. మేబీ ఎవరన్నా సహాయం తీసుకుందామని బహుశా వెళ్ళాడేమో అని అనుకున్నాడు రెడ్ ఫేస్డ్ మ్యాన్ ముని గురించి. ఐ సపోజ్ అండ్ సెటిల్ డౌన్ టు వెయిట్. ఓకే, సో నేను అలా అనుకొని ఇంకా అతని కోసం నేను ఎదురు చూడటం ప్రారంభించాను. అండ్ అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. వెన్ ఏ ట్రక్ కేమ్ డౌన్ హిల్. సో అప్పుడు కొండ మీద నుండి కిందకి ఒక ట్రక్ ఏదో వస్తూ ఉందన్నమాట. సో అలా వస్తూ ఉన్నప్పుడు హీ స్టాప్డ్ ఇట్ అండ్ గాట్ ద హెల్ప్ ఆఫ్ ఎ కపుల్ ఆఫ్ మెన్ టు డిటాచ్ ద హార్స్ ఫ్రమ్ ఇట్స్ పెడెస్టల్. సో ఆ యొక్క హార్ట్ స్టాట్యూని అక్కడ నుండి తీయడం కోసం ఇద్దరు మనుషులు ట్రక్లో వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపి మీరు నాకు కొంచెం సహాయం చేయాలని అడిగేసరికి వాళ్ళు హెల్ప్ చేశారు. ఓకే, అండ్ ఇంకా టు డిటాచ్ ద హార్స్ ఫ్రమ్ ఇట్స్ పెడెస్టల్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ హిస్ స్టేషన్ వ్యాగన్. సో ఆయన కార్లో ఆ యొక్క హార్ట్ స్టాట్యూని ఎలాగైతే పెట్టేశారనమాట. పెట్టిన తర్వాత హీ గేవ్ దెమ్ 5 రూపీస్ ఈచ్. సో ఇద్దరికి చెరొక 5 రూపాయలు ఇచ్చాడు మంచోడు. అండ్ ఫర్ ఏ ఫర్దర్ పేమెంట్ దే సిఫండ్. ఓకే, సో కన్వే ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ ద ట్రక్
అండ్ హెల్ప్ హిమ్ టు స్టార్ట్ హిజ్ ఇంజిన్. ఏం చేశాడు అంటే తర్వాత కూడా కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత పెట్రోల్ తీసుకున్నాడు అనమాట. సో దాన్ని తీసుకొని తన యొక్క కార్ని మొదలుపెట్టాడు. ముని హరీడ్ హోమ్వర్డ్ విత్ ద క్యాష్ సెక్యూర్లీ టక్డ్ అవే ఎట్ హీస్ వేస్ట్ ఇన్ హిస్ ధోతి. సో ఆయన యొక్క పంచలో ఆ డబ్బుల్ని చక్కగా దోపుకొని ఇంటికి నడుస్తూ ఉన్నాడనమాట. హీ షట్ ద స్ట్రీట్ డోర్, వెళ్ళిపోయి వెంటనే ఆ వీధి దగ్గర ఉన్నటువంటి తలుపును మూసేశాడు. అండ్ స్టోల్ అప్ సాఫ్ట్లీ టు హిస్ వైఫ్, వాళ్ళ ఆవిడికి గబా దగ్గరగా నెమ్మదిగా వెళ్ళాడనమాట. అండ్ యాజ్ హీ స్క్వాటెడ్ ఏం చేశాడంటే గబగబా వెళ్ళిపోయి బిఫోర్ లిట్ ఓవెన్ ద వండరింగ్, గబగబా ఆమె దగ్గరికి, ఆమె చతికిలు పడి అక్కడ కూర్చొని ఉందనమాట. అక్కడ కూర్చొని ఉండేసరికి ఆమె దగ్గరికి వెళ్ళి ఇఫ్ బై ఏ మెరకల్ ఫుడ్ వుడ్ డ్రాప్ ఫ్రమ్ స్కై, ఆకాశం నుండి ఏంటో తినడానికి ఆహారాన్ని దేవుడు ఇసిరేశాడో అన్నట్టుగా ఉంది వాళ్ళ జీవితం ఇప్పుడు. ముని డిస్ప్లేడ్ హిస్ ఫార్చ్యూన్ ఫర్ ద డే. సో ఈ రోజు జరిగినటువంటి ఆ మంచి విషయాన్ని ఆవిడకి చెప్పడం అనేటువంటిది ప్రారంభించాడు ముని. ఇంకా అలా చెప్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ముని డిస్ప్లేడ్ హిస్ ఫార్చ్యూన్ ఫర్ ద డే. షీ స్నాచ్డ్ ద నోట్స్ ఫ్రమ్ హిమ్, ఆయన యొక్క చేతిలోని డబ్బులు తీసుకుంది. కౌంటెడ్ దెమ్ బై ద గ్లో ఆఫ్ ద ఫైర్. సో 100 రూపీ నోట్ ఇవ్వలేదు, తనకి 10 ఇచ్చాడనమాట, 10 పదులు ఇచ్చాడు. సో అవి తీసుకొని గ్లో ఆఫ్ ద ఫైర్ ఆ యొక్క మంటలో వాటిని లెక్క పెట్టడం ప్రారంభించింది. అండ్ క్రైడ్ 100 రూపీస్. అమ్మో నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా, హౌ డిడ్ యూ కమ్ బై ఇట్, నీకు ఎలా వచ్చినాయి అసలు ఈ 100 రూపాయలు, హ్యావ్ యూ బీన్ స్టీలింగ్, ఇప్పుడు దాకా ఎక్కడన్నా దొంగతనం చేసి వచ్చావా ఏంటి అని చెప్పి అడిగిందనమాట. సో అడిగిన వెంటనే ఐ హ్యావ్ సోల్డ్ అవర్ గోడ్స్ టు ఏ రెడ్ ఫేస్డ్ మెన్. సో మనకున్నటువంటి ఆ మేకల్ని నేను ఆ యొక్క రెడ్ ఫేస్డ్ మ్యాన్కి అమ్మేశాను, అమెరికన్ మ్యాన్కి. సో హీ వాజ్ అబ్సల్యూట్లీ క్రేజీ టు హ్యావ్ దెమ్, ఆయనకి చాలా ఇష్టంగా ఉంది వాటిని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి అని. సో అందుకని ఆయనకి ఇచ్చేసాను అని చెప్పాడనమాట. సో గివ్ మీ ఆల్ ద మనీ అండ్ క్యారీడ్ దెమ్ ఆఫ్ ఇన్ హీస్ మోటార్ కార్. సో వాటిని తీసుకొని ఆ మోటార్ కారులో ఎక్కించుకొని ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పాడనమాట. హార్డ్లీ హ్యాడ్ దీస్ వర్డ్స్ లెఫ్ట్ హీస్ లిప్స్. సో ఆ మాటలు మాత్రమే ఆ లోపలనే అవన్నీ చెప్పేశాడు. వెన్ దే హర్డ్ బ్లీటింగ్ అవుట్ సైడ్, అవే అనమాట వస్తున్నాయి నోట్లో నుండి బయటికి. షీ ఓపెన్ ద డోర్ అండ్ సా ద 2 goats ఎట్ హర్ డోర్. ఒకేసారి తలుపు తీసేసరికి ఏం చేసిందంటే మేకలను చూడటం జరిగిందనమాట. హియర్ దే ఆర్ షీ సెడ్, ఇక్కడే ఉన్నాయి అవి అని చెప్పి చెప్పిందామా. తర్వాత వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్, అసలు ఇదంతా ఏంటి, ఏం చేసి వచ్చావు నువ్వు. హీ మట్టర్డ్ ఏ గ్రేట్ కర్స్. అప్పుడు గొనగడం ప్రారంభించాడు ముని. ఓకే శపిస్తున్నాడు. అండ్ సీజ్డ్ వన్ ఆఫ్ ద గోడ్స్ బై ఇట్స్ ఇయర్స్ అండ్ షౌటెడ్. దానిలో ఒకదాని చెవు పట్టుకొని, ఒక మేక చెవు పట్టుకొని అరుస్తూ ఉన్నాడు అనమాట. వేర్ ఈజ్ దట్ మ్యాన్, ఆయన ఏడు అసలా. ఓకే డోంట్ యూ నో యు ఆర్ హిస్, మీకు తెలీదా మీరు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, ఆయనకు సంబంధించిన వాళ్ళు. వై డిడ్ యూ కమ్ బ్యాక్, ఎందుకు వచ్చారు మళ్ళీ వెనక్కి. ద గోట్ ఓన్లీ రిగ్గిల్డ్. ఓకే సో ఆ మెలికలు తిప్పుతూ ఉంటే అవి కూడా మెలికలు తిరుగుతూ ఉన్నాయి అక్కడ నుండి తప్పించుకోవడానికి. చెవు ఇట్లా పట్టుకున్నప్పుడు ఆయన ఇలా తిప్పుతుంటే అవి కూడా ఇలా తిరుగుతున్నాయి అనమాట తప్పించుకోవడం కోసం. ఓకే సో హీ ఆస్ ద సేమ్ క్వశ్చన్ ఆఫ్ ద అదర్ 2. రెండో దాన్ని కూడా అదే ప్రశ్న అడిగాడు, ఎందుకు వచ్చేసావు నువ్వు ఇక్కడికి అని అడిగేసరికి ద గోడ్ షుక్ ఇట్ సెల్ఫ్ ఆఫ్. అక్కడ నుంచి ఇట్లా తలుపేసుకొని ఏం చేసిందంటే హిజ్ వైఫ్ గ్లేర్డ్ ఎట్ హిమ్. ఆ లావిడైతే కోపంగా ఉరుముతూ చూస్తుంది ఆయన ఇంకా. అండ్ డిక్లేర్డ్ ఇఫ్ యూ హ్యావ్ థీవ్, నువ్వు గనక దొంగతనం చేసినట్లయితే ఓకే పోలీస్ విల్ కమ్ టు నైట్ అండ్ బ్రేక్ యువర్ బోన్స్. పోలీస్ వస్తాడు చక్కగా నీ యొక్క ఎముకల్ని కాస్త ఎరగొడతాడు. డోంట్ ఇన్వాల్వ్ మీ, నన్ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయబాక. ఐ విల్ గో అవే టు మై పేరెంట్స్, నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పిందనమాట.